ఓకే అక్కడ సెలబ్రేషన్స్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. ఒక నిమిషం, జనసేన సంబరాల్లో మునిగిపోయింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచారు 70,354 ఓట్ల తేడాతో. వంగ గీతపై పవన్ కళ్యాణ్ విజయాన్ని సాధించారు. దీంతో కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. స్వీట్లు పంచుకుని అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఒక బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని ఈసారి రిజల్ట్స్ ని దగ్గరుండి చూసి వాళ్ళంతా ఉమ్మడిగా కూర్చొని ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు, స్వీట్స్ పంచుకుంటూ. పార్టీ కండువా తిప్పుతూ గాల్లోకి వాళ్ళు ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. పవన్ కళ్యాణ్ అదే మాట విన్నారు. మొత్తం ఈ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకి సిద్ధపడ్డారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అవునందో కాదందో తెలియనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఆ రోజున జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా తాను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతున్నట్టుగా ఆ రోజు అదే సెంట్రల్ జైలు వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా ఒప్పించినటువంటి పరిస్థితి. పొత్తుకి సిద్ధం కావాలని, పొత్తుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కొత్త శశబిషలు ఉన్నప్పటికీ కూడా తాను చివరికి జాతీయ నాయకుల చేత చివాట్లు తిట్లు తిని కూడా పొత్తుకి అంగీకరింప చేశారు అన్నది పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్ సభల్లో చెప్పినటువంటి మాట. సో ఈ మొత్తం ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. శివశంకర్ గారి రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. శివశంకర్ గారు, మీరంటారా పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని? ఎస్, డెఫినెట్లీ మురళీకృష్ణ గారు. ఎందుకంటే ఈ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర వహించారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఒకసారి అడుగుంటారు ఈ ప్రశ్న, బీజేపీ ఒప్పుకుందా, బీజేపీ ఒప్పుకోకుండానే మీరు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారా అని. అవునవును, ఇప్పుడు అన్నిటికీ సమాధానాలు దొరికాయి కదండి. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను తగ్గి కూటమి ఏర్పాటు కావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని 3 సంవత్సరాల క్రితం ఇప్పటి సభలో చెప్పాడు. అంటే ఆయన తాలూకా చెప్తుంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో రెండు తెలిసే దీప్తి చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ డైలాగే చెప్తున్నట్టు. ప్లీజ్